వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని అందరు మినిస్టర్లని ఎమ్మెల్యేలని అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరు వర్క్ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా ఆ రోజు అక్కడే చెప్పారు. సింగ్ నగర్ దగ్గరికి వచ్చి చూసిన వెంటనే స్పాట్లో చెప్పారు, నేను వెంటనే కలెక్టరేట్కి పోతాను, అక్కడే ఉంటాను. 5 రోజులైనా, వారమైనా, 10 రోజులైనా ప్రజలు సాధారణ జీవితం వచ్చిందాకా, యాక్చువల్గా జీవనానికి వచ్చిందాకా నేను ఇక్కడే ఉంటానని, ఇక్కడే ఉండి ప్రతిరోజు అధికారులకి, మంత్రులకి అందరికీ దిశానిర్దేశాలు ఇచ్చి వర్క్ చేయడంతో ఈరోజు ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్న క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. మీ టీవీలో వాళ్ళు కూడా వచ్చారు. రాత్రి నున్నగబోయే రోడ్లు యాక్చువల్గా ఒక పక్క 4 అడుగుల ఎత్తులో లెఫ్ట్ సైడ్ వాటర్ ఉంది, రైట్ సైడ్ 4 అడుగులు డౌన్లో ఉంది. ఆ రోడ్నంతా 7 దగ్గర మొత్తం దాన్ని యాక్చువల్గా రోడ్డు తీసేసి, అంటే ఒక 10 అడుగులు వెడల్పు రోడ్డుని యాక్చువల్గా బ్రేక్ చేసాం. బ్రేక్ చేస్తే వాటర్ పోయింది. ఈ విధంగా ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. రేపు తెల్లవారికైతే అక్కడ 100% వాటర్ పోయేటట్టుగా ఎక్విప్మెంట్ని, జేసీబీలని, ప్రొక్లైన్ని, ట్యాంకర్లు అన్నింటిని పెట్టి వర్క్ జరుగుతుంది. తెల్లవారి 3 దాకా నేను ఉన్నాను, మీరు కూడా ఉన్నారు. మళ్ళీ 6 గంటల నుంచి యాక్చువల్గా అక్కడ అందరు అధికారులు అందరూ పోయి వర్క్ చేస్తున్నారు. బహుశా రేపు తెల్లవారికి మాత్రం 99% మొత్తం వాటర్ పోతుంది. అది పోతే 61, 62, 63, 64 ఈ 4 డివిజన్లో వాటర్ పోతుంది. ఈ 4 డివిజన్లో వాటర్ ఉండటానికి కారణం ఏంటంటే ఆ నున్నాకు పోయే రోడ్లో, ఆ రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పొలాల్లో నుంచి నీరు రావటం, బుడవే నుంచి వచ్చే నీరంతా పొలాల్లో ఉండటం, ఆ పొలాల్లో నీరు మళ్ళా ఇట రావటం, ఆ విధంగా చేసాం. అదేవిధంగా 45వ డివిజను, ఇంకొక పక్క డివిజన్లలో కొంత వాటర్ ఉంది. దానికి కూడా యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. అది కూడా రేపు మార్నింగ్ కంప్లీట్గా పోయేటట్టుగా. అయితే ఎక్కడైతే వాటర్ పోయిందో అక్కడ శానిటేషన్ వర్కర్స్ 7,800 మంది శానిటేషన్ వర్కర్స్ బయట నుంచి తెప్పించాం. అంటే ఇతర జిల్లాల్లో ఉన్న కమిషన్ని, వాళ్ళ యొక్క కొంతమంది సిబ్బందిని మళ్ళీ అక్కడ ఇబ్బంది లేకుండా కొంత ఎక్విప్మెంట్ వాళ్ళే తెచ్చుకోమన్నాం. ఇక్కడ మళ్ళీ విజయవాడ నగరానికి 3,000 మంది ఉన్నారు సిబ్బంది. వీళ్ళల్లో కూడా యాక్చువల్గా కొంతమంది తీసుకున్నాం. దాదాపు 10,000 మంది యాక్చువల్గా ఈరోజు విజయవాడ నగరంలో ఈ శానిటేషన్ వర్క్ మీద ఫోకస్ చేశారు. చేయబట్టే ఒక 26 డివిజన్లు అయితే శానిటేషన్ ఆల్మోస్ట్ పర్ఫెక్ట్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను అభినందిస్తున్నారు. రాత్రింబావుళ్ళు 3 షిఫ్ట్లు శానిటేషన్ వర్కర్స్ చేశారు. వాళ్ళ మీద ఉన్న అధికారులు, కమిషన్లు అందరూ కూడా చేశారు. ఈ విధంగా ఈరోజు చేశారు. అయితే ఫుడ్ ఈ ఈ వరద డిఫరెంట్, మిగతా వరదలు డిఫరెంట్. జనరల్గా వరద వస్తే, తుఫాన్లు వస్తే ఒకరోజు గాలి వస్తుంది, ఒక 2 రోజులు నీళ్ళు ఉంటాయి, పోతాయి. కానీ ఈసారి ఏమైందంటే వాటర్ ఎక్కువైపోయింది. 10 అడుగులు రావటం, అది పోవటానికి కూడా లేకుండా ఉండటం వల్ల ఏంటంటే ఎక్కువగా సఫర్ అయ్యారు. అయితే దాన్ని మినిమైజ్ చేసాం ఆ సఫరింగ్ని. అయితే శానిటేషన్ ఒకటి, ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఎవరికి ఏం కావాలో చేయమన్నాం చెప్పారు. దానికి గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, తర్వాత బాపట్ల, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా అన్ని, అంటే కృష్ణాకి చుట్టుపక్కల ఉన్న అన్ని దగ్గర అంటే దాదాపు 150-250 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఫుడ్ తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే 10,000 మంది వర్కర్స్ ఉన్నారు. రోజు 3 లక్షల మంది ఫుడ్ పంపించాం. 3 లక్షల కుటుంబాలకి దాదాపు ఒక రోజైతే 12 లక్షల ప్యాకెట్లు పంపించాం. తర్వాత అంతా 10 లక్షలు, తర్వాత 8 లక్షలు, 6 లక్షలు, అలా నిన్న కూడా యాక్చువల్గా 3 లక్షల ప్యాకెట్లు యాక్చువల్గా పంపించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అయితే ఒకరోజు 30 లక్షలు ఇచ్చాం, 26 లక్షలు, 20 లక్షలు, ఇప్పుడైతే 12 లక్షల వాటర్ ఇస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఒకరోజు 12 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు, 8 లక్షలు, ఇవాళ కూడా యాక్చువల్గా 3 లక్షలు ఇచ్చారు. మిల్క్ అయితే ఒకరోజు 10 లక్షలు ఇచ్చాం. ఆ విధంగా ఇప్పుడైతే ఈరోజు అయితే 2 లక్షల చిల్లరిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు పూర్తిగా కోరుకున్న దాకా ఫుడ్ అడిగితే ఇవ్వమన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. అయితే వాటర్ కరెక్షన్స్